తల్లి బిడ్డల అనుబంధం గురించి, ఆ బంధం గురించి తెలియాలంటే నువ్వు తల్లివై ఉండాలి. లేదా తల్లి దగ్గర పెరిగైనా ఉండాలి. దురదృష్టం కొద్దీ నీకా రెండూ తెలీవు. కాబట్టి నేను చేసింది మోసంలాగా, నాటకంలాగే కనిపిస్తుంది. ఇక్కడ నేను ఎవరి మెప్పు కోసం ఈ పని చేయడం లేదు. నా బిడ్డ కోసం చేస్తున్నాను. అది అర్థం చేసుకునే మనసు నీకు లేదు. అర్థం చేసుకునే ఆలోచన కూడా నీకు రాదు. సార్, చెప్పండమ్మా. మా అబ్బాయి లోపల సెల్లో ఉన్నారమ్మా. నాకొక్క సాయం చేస్తారా? ఏం చేయాలమ్మా? ఈ క్యారేజ్ తీసుకెళ్లి వాడికి ఇవ్వండి సార్. అలాగేనమ్మా. సార్, నేను తెచ్చానని చెప్పకండి. వాడి భార్య తీసుకొచ్చిందని చెప్పండి. ఏంటమ్మా ఇది? మీరే మీ అబ్బాయి మీద కేసు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మీరే క్యారేజ్ తీసుకొచ్చారంటే ఏం చేయండి సార్, తప్పలేదు. కానీ తప్పు చేశాడు కదండి. అర్థమైందమ్మా. పోనీ మీరే వెళ్ళి ఇస్తే మీరెందుకు చేశారో అర్థమవుతుంది. లేదండి, అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడు. నేనిస్తే క్యారేజ్ తీసుకోడు, కానీ ఆకలితో ఉంటాడు. వాడసలే ఆకలికి తట్టుకోలేడండి. అదే వాడి భార్య ఇచ్చింది అంటే కాదనకుండా తీసుకుంటాడు. ప్లీజ్ ఇవ్వండి సార్. కావాలంటే డబ్బులిస్తాను. ఏమిటమ్మా మీరు? ఇంత స్వచ్ఛమైన అమ్మ ప్రేమ ఉన్న మీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానా అమ్మా? అలా తీసుకుంటే నేను మనిషినవుతానా? సార్, జాగ్రత్తగా ఇవ్వండి. వాడికి అనుమానం రాకుండా ఇవ్వండి. వాడి భార్య పేరు శశిరేఖ. తన పేరు చెప్పండి, లేదంటే తీసుకోడు. అలాగేనమ్మా. ఇదిగో బాలు, మీ ఇంటి నుంచి భోజనం క్యారేజ్ వచ్చింది, తీసుకోండి. క్యారేజ్ ఎవరు తెచ్చారు? నేను తీసుకొచ్చానని చెప్పకండి. వాడి భార్య తీసుకొచ్చిందని చెప్పండి. మీ భార్య ఇచ్చిందండి. నా భార్య? అవునండి, తన పేరు శశిరేఖ. ఆవిడే తెచ్చిచ్చింది. మరి తనేది? ఏదో పనుందని వెళ్ళిపోయారు. ఇక్కడి దాకా వచ్చి నన్ను కలవకుండా వెళ్ళదే? ఏమోనండి, ఎవరినో లాయర్ని కలవాలని హడావిడిగా వెళ్ళిపోయారండి. నన్ను ఇవ్వమని చెప్పి వెళ్ళారు. తీసుకోండి. కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగాలనే మించునా. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన